అందరికీ హాయ్. నేను హరిని. నాకు స్టోరీ టెల్లింగ్ అంటే చాలా ఇష్టం. నాకు కథలు వినడం బాగా ఇష్టం, కథలు చెప్పడం బాగా ఇష్టం. ఏ కథ అయినా గంటలు గంటలు చదవగలను నేను. ఎంత టైం అయినా వినగలను నేను. ఆ కథ గురించి చాలా డీప్గా ఆలోచించగలను. నేను ఊరికే టైంపాస్ కోసం వీడియోస్ చేయడం లేదు. నన్ను బాగా ఎఫెక్ట్ చేసిన కథలు ఇవన్నీ. నా లైఫ్ని కొంచెం చేంజ్ చేసిన కథలు ఇవి. మన నిజ జీవితంలో మనం వింటున్న కథలే. సమాజంలో ఎలా ఉండాలి, మనం మనుషులం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఇలాంటి కథల నుండే మనకు అర్థమవుతుంది. ఈరోజు నేను ఒక కథ చెప్తాను. ఈ కథలో ఉన్న వ్యక్తిలా ఆడవాళ్ళు ఎవ్వరు కూడా ఉండకూడదు. నేను ఈరోజు ఒక తల్లి గురించి చెప్తాను. ఈ తల్లిలా ఏ తల్లి కూడా ఉండొద్దు. ఈ తల్లి కథని వింటే మీకు అర్థమవుతుంది ఈ తల్లి ఎలా ఉండకూడదు అన్నది. ఇంకా కథలోకి వెళ్తే, హాలిడేస్లో మీ ఇంట్లో మీతో పాటే తిరిగారు కదా, చాలా హ్యాపీగా. ఇంట్లో ఎంత సందడి ఉన్నా, మిమ్మల్ని ఎంత సతాయించినా, ఇల్లు ఎంత పాడు చేసినా సరే, మీ పిల్లల్ని మీరు తిట్టారు, కొట్టారు. వాళ్ళు మిమ్మల్ని సతాయిస్తున్నప్పుడు మీ కోపం వచ్చింది, వాళ్ళని మాటలు అన్నారు, అప్పుడప్పుడు కొట్టారు కూడా. కానీ తరువాత మీ పిల్లల్ని మీరు కొట్టినందుకు చాలా బాధపడ్డారు కదా. పిల్లలు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. వాళ్ళు అమాయకంగా నవ్వుతుంటే, అమాయకంగా మాట్లాడుతుంటే, వాళ్ళు చేసే పనులు చూసి మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. తల్లి అంటే ఇలానే ఉంటుంది. ఇప్పుడు తల్లి ఎలా ఉండకూడదో నేను చెప్తాను. ముందు మనం ఒక స్టోరీ విందాం. చెన్నయ్య అనే వ్యక్తి డాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. తన మొదటి భార్య చనిపోయింది, పిల్లలేం లేరు. కొన్ని రోజుల తర్వాత తనకి 3 ఎకరాల భూమి ఉంది, అంతో కొంత ఆస్తి మాత్రం ఉంది చెన్నయ్యకి. తనకంటూ ఒక తోడు కావాలి, కబుర్లు కష్ట సుఖాలు పంచుకోవడానికి తోడు కావాలి అనిపించింది. అప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆలోచన చెన్నయ్యకి కలిగింది. తన కుటుంబ సభ్యులు చెప్పినట్టే పెళ్లి చేసుకున్నాడు. రజిత అనే ఒక అమ్మాయి టీచర్ జాబ్ చేసుకుంటూ ఉండేది ప్రైవేట్ స్కూల్లో. చెన్నయ్యకి భూములు ఆస్తులు ఉండడంతో తన కూతురు సుఖపడుతుందేమో అని రజిత వాళ్ళ తండ్రి చెన్నయ్యకి ఇచ్చి రజితాని పెళ్లి చేశాడు. యాక్చువల్లీ చెప్పాలి అంటే రజితకి చెన్నయ్య ఇష్టం లేదు. తనకి బట్టతల ఉంది, తనకి పొట్ట ఉంది, ఏజ్ ఎక్కువగా ఉంది. కేవలం చెన్నయ్య ఆస్తి కోసమే రజిత చెన్నయ్యని పెళ్లి చేసుకుంది. వాళ్ళకి 3 పిల్లలు పుట్టారు. 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల. వాళ్ళు చూస్తుండగానే పెరిగారు. ఒక బాబు 7 ఇయర్స్, ఒక బాబు 5 ఇయర్స్, ఒక పాప 3 ఇయర్స్. పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని రజిత కూడా మళ్ళీ తన టీచర్ జాబ్ని కంటిన్యూ చేసింది. ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా అలా వాళ్ళ కాపురం సాగుతూ వస్తూ ఉంటే రజితకి ఒక కాల్ వచ్చింది తన ఫ్రెండ్ నుండి. మన 10th క్లాస్ అయిపోయి చాలా ఏళ్ళు అవుతుంది కదా, మనమందరం ఒకసారి మీట్ అవుదాం, గెట్ టుగెదర్ పార్టీ చేసుకుందామని తన ఫ్రెండ్ నుండి రజితకి ఒక కాల్ వచ్చింది. రజిత తన భర్తకి చెప్పింది. తన భర్త తనకి డబ్బులు ఇవ్వడం, పార్టీకి పంపించడం అన్నీ జరిగాయి. రజిత పార్టీకి కూడా వెళ్ళింది. పార్టీ నుండి ఇంటికి వచ్చింది, అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే రజిత పార్టీకి వెళ్ళిందో అప్పటి నుండే తన మైండ్ సెట్ చేంజ్ అయింది. పిల్లల్ని అసహించుకోవడం, పిల్లల్ని భారంగా ఫీల్ అవ్వడం. పని నుండి ఇంటికి వచ్చిన చెన్నయ్య ఆకలితో ఉంది అన్న అన్నం పెట్టకపోవడం, తన్ని కష్టపెట్టడం. నువ్వు బాగాలేవు, నీ జుట్టు బాగాలేదు, నువ్వు చాలా పెద్దోడివి, నీకు జుట్టు లేదు, ఇలాంటి మాటలు అని చెన్నయ్యని బాధ పెట్టేది. పిల్లలు కూడా భారంగా అనిపించారు. పిల్లల్ని కూడా అసలు ఇష్టపడేది కాదు. ఎప్పుడెప్పుడు పిల్లల్ని వదిలించుకుందామా, ఎప్పుడు చెన్నయ్యని వదిలేసి ఎగిరిపోదామా అనేలా తయారైంది రజిత జీవితం, రజిత మైండ్ సెట్. అలా జరుగుతూ ఉండగా ఒకరోజు రాత్రి 11 గంటలకి చెన్నయ్య డాక్టర్ నడుపుకొని ఇంటికి వచ్చాడు. డోర్ కొట్టగానే రజిత డోర్ ఓపెన్ చేసింది. తన 3 పిల్లలు పడుకొని ఉన్నారు. నాకు అన్నం పెట్టు తింటాను అంటే ఆ రోజు మాత్రం అన్నం పెట్టింది చెన్నయ్యకి రజిత. ఇంకా చెన్నయ్య, రజిత, పిల్లలు పడుకున్నారు. కొద్దిసేపటికి రజిత, నాకు గొంతులో నొప్పిగా ఉంది, ఈ మంటని నేను భరించలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉంది. చాలా ఏడుస్తూ చాలా గోల చేస్తూ ఉంది రజిత. చెన్నయ్య చాలా భయపడి తన పెద్ద కొడుకుని ఎంత నిద్ర లేపుతున్నా తను లేవడం లేదు. కొంతసేపటి తర్వాత చెన్నయ్యకి అర్థమైంది ఏంటంటే తన పెద్ద కొడుకు చనిపోయాడు. చెన్నయ్యకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. చాలా వణుకుతున్నాడు. అసలు
తనకి మొత్తం చెమటలు పట్టుకున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన రెండో కొడుకుని కూడా లేపాడు, తను కూడా లేవడం లేదు. ఇంకా పాపని లేపితే పాప కూడా లేవలేదు. చెన్నయ్య కామ్గా ఉన్నాడు. తన నోట్లో నుండి మాటలు రావడం లేదు. చాలా కష్టంగా ఉంది తనకి. తన బాడీ మొత్తం చెమటలు పడ్డాయి. ఏం అర్థం కావడం లేదు. కన్న పిల్లలు ముగ్గురు ఒకేసారి చనిపోయేసరికి చెన్నయ్య గొంతు ఆగిపోయింది. ఏం మాట్లాడడం లేదు, ఏం అర్థం కావడం లేదు. ఒకసారి మీరే ఊహించుకోండి, చిన్న జ్వరం వస్తేనే పిల్లలకి తట్టుకోలేం మనం. ఒక చిన్న దెబ్బ కొడితేనే మళ్ళీ పదే పదే మనల్ని మనం తిట్టుకుంటూ విమర్శించుకుంటూ ఉంటాం. అలాంటిది ముగ్గురు పిల్లలు ఒకేసారి చనిపోయి ఉంటే ఆ తండ్రి ఎలా ఉంటాడు, ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు వర్ణించగలమా దాన్ని? అయితే చెన్నయ్య పిల్లలు ఎలాగో చనిపోయారు, తన భార్యనైనా బతికించుకుందామని డోర్ తీసి బయటకెళ్ళి చుట్టుపక్కల వాళ్ళందరినీ పోగు చేసి, నా భార్య గొంతు నొప్పిగా ఉంది, నా పిల్లలందరూ చనిపోయారు, నా భార్యకి ఏమైందో అర్థం కావడం లేదు, నా కుటుంబం చెల్లాకొల్లం అయిపోయింది, కింద పైన పడి బొర్లడం, చాలా ఏడుస్తూ ఏం చేయని దిక్కులేని స్థితిలోకి చెన్నయ్య వెళ్ళిపోయాడు. ఏం అర్థం కాని స్థితిలో చెన్నయ్యని చూసి అక్కడ వాళ్ళందరూ షాక్ అయ్యి ఇంట్లోకి వచ్చేసరికి పిల్లలు చనిపోయి ఉన్నారు. ఇంకా భార్యనైనా బతికిద్దామని చుట్టుపక్కల వాళ్ళు ఇంకా చెన్నయ్య కలిసి భార్యని హాస్పిటల్కి తీసుకెళ్లారు. చెన్నయ్యని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. యాక్చువల్లీ చెన్నయ్యని ఎందుకు తీసుకెళ్లారు అంటే, ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరీక్షలు చేస్తే తెలిసింది ఏంటంటే, ఫుడ్ పాయిజన్ వల్ల, అన్నంలో విషం కలపడం వల్ల పిల్లలు ముగ్గురు చనిపోయారని. ఈ పని చేసింది చెన్నయ్యే అని అనుమానించిన పోలీసులు చెన్నయ్యని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. చెన్నయ్యనే ఎందుకు అనుమానించారు అంటే, భార్య కూడా అదే స్థితిలో ఉంది కాబట్టి. చెన్నయ్య ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ అన్నదమ్ములు కానివ్వండి, కొంచెం డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయమని, రజితాని కూడా అనుమానించమని, ఇంకా ఆవిడ చనిపోలేదు కదా, ఆవిడ ఫుడ్ పాయిజన్ తక్కువగా తీసుకుందేమో, పిల్లలకి ఎక్కువగా కలిపిందేమో, అందుకే ఈమె చనిపోలేదేమో అని అనుమానం వ్యక్తపరిచారు చెన్నయ్య కుటుంబం. అప్పుడు పోలీసులు ఆలోచించి రజిత ఫోన్ కాల్ని బ్యాకప్ చేయిస్తే తెలిసిందేంటంటే, ఎప్పుడైతే రజిత 10th క్లాస్ గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళిందో అక్కడే తన తోటి విద్యార్థి అయిన రమేష్తో కాంటాక్ట్లో ఉంది, తనతో మాట్లాడుతుంది. వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు, వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ నడిచింది. అందుకే ఈమె పిల్లల్ని అసహించుకోవడం, పిల్లల్ని దూరం పెట్టడం, భర్తని అసహించుకోవడం, భర్తకి అన్నం పెట్టకపోవడం, భార్య భర్తని ఇంకా పిల్లల్ని దూరంగా పెట్టడం, వాళ్ళకి దూరంగా ఉండడం, ఎప్పుడు ఫోన్స్ మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్నాయని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇక్కడ 10th క్లాస్ గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళి లవర్ని మెయింటైన్ చేసి, ఎప్పుడో 10th క్లాస్లో క్లాస్మేట్గా ఉన్నవాడితో అఫైర్ పెట్టుకొని కన్న పిల్లలు, ముగ్గురు పిల్లల్ని చంపింది దుర్మార్గురాలు. ముగ్గురు పిల్లల్ని పొట్టన పెట్టుకుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఇది? మీరు కూడా షాక్ అవుతున్నారు కదా. ముగ్గురు పిల్లలు. మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేము, వాళ్ళని మనం కొడితేనే పదే పదే మనల్ని మనం విమర్శించుకుంటూ ఉంటాం. నేను మంచి తల్లిని కాదేమో అని మనకే అనుమానంగా ఉంటుంది కదా. అలాంటిది ముగ్గురు పిల్లలకి విషం ఎలా పెట్టింది, ముగ్గురు పిల్లల్ని ఎలా చంపుకుందో ఆ తల్లికి తెలియాలి. ఆల్రెడీ అర్థమైంది కదా తల్లి ఎలా ఉండకూడదు. ఏ అబ్బాయితో అయితే ఎఫ్ఐఆర్ పెట్టుకుందో దాన్ని ప్రేమ అంటారా? ముగ్గురు పిల్లల్ని కన్న తరువాత ప్రేమ అంతా పిల్లలపైకి వెళ్తుంది. ప్రాణం కంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తాం. ఈవెన్ హస్బెండ్ కంటే కూడా పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తాం. అక్కడ లేని ప్రేమ వాడిపైన వచ్చిందా? అది నిజంగా ప్రేమేనా? ముగ్గురు పిల్లల్ని పొట్టులో పెట్టుకుంది అంటే అదేం చిన్న విషయమా? ఇలాంటి తల్లులు కూడా ఈ భూమి మీద ఉన్నారు. ఇంతకంటే ఘోరమైన తల్లులు కూడా ఈ భూమి మీద ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. చిన్న పిల్లలు, మనం కొట్టినా వాళ్ళు మనల్ని ఏం చేయలేరు, మనం తిట్టినా వాళ్ళు మనల్ని ఏం చేయలేరు, మనం తోడు లేకపోతే ఏం చేయలేని వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు బ్రతకడం నేర్చుకునే వరకు అమ్మ తోడుగా ఉండాలి, వాళ్ళకి నీడగా ఉండాలి, వాళ్ళకి దారి చూపిస్తూ ఉండాలి. అంతేకాని వాళ్ళకి శాపంగా మారుతుందా?
వాళ్ళనే చంపుతుందా? ఈ కథ నన్ను బాగా ఎఫెక్ట్ చేసింది అండ్ చాలా బాధ పెట్టింది. మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు. ఈ కథని ఇంకా కొన్ని కథల్ని విన్న తర్వాత నేను కోపంలో తెలియక ఎక్కడ కొడితే ఏ ప్లేస్లో తగిలి వాళ్ళు చచ్చిపోతారో అన్నంత సున్నితంగా తయారయ్యాను నేను. ఇంకొక విషయం చెప్పనా మీకు, ఆ 3 పిల్లలు చనిపోయారని భార్యకి చెబితే ఆ భార్య ఎక్కడ బాధపడుతుందేమో అని చెన్నయ్య భార్యకి చెప్పలేదు. పోలీసుల ద్వారా రజితకి పిల్లలు చనిపోయారని తెలిసింది. మీకు ఒక విషయం తెలుసా? రజిత కొంచెం కూడా ఏడవలేదు. రజిత కళ్ళల్లో నుండి ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలలేదు.